ఏంటంటే ఆ డొక్కు కార్లలో వెళ్ళి వాళ్ళని పరామర్శించకపోతే ఏమైంది? అచ్చెన్నాయుడు గారు చెప్పిన దాంట్లో కూడా లాజిక్ ఉంది కదా! సార్ అచ్చెన్నాయుడు గారిని వీళ్ళు ధాన్యం కొనుగోలు చేశాము అద్భుతంగా అన్నారు కదా. ఆ కొనుగోలు చేసిన రైతుల దగ్గరికి సెక్యూరిటీ లేకుండా వెళ్ళమన్నాడు సార్. అదే మార్కెట్ యార్డ్కి సెక్యూరిటీ లేకుండా వెళ్ళమన్నాడు సార్. రైతులే చెప్తారు సార్. ఈరోజు వీళ్ళ దాష్టిక ప్రభుత్వం ఎలా ఉందో రైతులే చెప్తారు సార్. ఇంకొక మాట సార్, నేను మాట్లాడాల్సిన అంశం ఏంటంటే సార్, మద్దతు ధర రైతుకు వచ్చేటువంటి ధర తగ్గిపోయింది. నిత్యావసర సరుకుల ధరలు మాత్రం ఆకాశాన్ని అంటుతున్నాయి. మధ్యలో ఈ గ్యాప్ లో ఉన్న డబ్బు ఎవరు పెంచి పోషిస్తున్న దళారీ వ్యవస్థకి వెళ్తుంది సార్. ఆ దళారీ వ్యవస్థ నుంచి డబ్బు ఎవరి కమిషన్కి వెళ్తుంది సార్? సమాధానం చెప్పాలి వాళ్ళు. ఇంకో మాట సార్, వాళ్ళని మీరే మాట్లాడండి. వాళ్ళని సమాధానం చెప్పే ముందు మీ లేళ్ల అప్పిరెడ్డి గారు మార్కెట్ యార్డ్ మిర్చి యార్డ్ చైర్మన్ చేశాడు కదా, అప్పుడు జరిగిన దాని మీద కూడా మీరు సమాధానం చెప్పండి. చెప్పండి సార్, ఏం జరిగింది? ఏం జరిగిందో మీకు తెలియదా? పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగినాయి, దానికి కూడా సమాధానం చెప్పాలి మీరు. చెప్తాం సార్, ఖచ్చితంగా చెప్తాం సార్. ఇంకో మాట, వీళ్ళు చెప్తున్నట్టుగా మార్కెట్ యార్డ్ లో పోయిన సంవత్సరం ఎంత ఉంది, 2023లో ఎంత ఉంది, 22లో ఎంత ఉంది మిర్చి రేటు, అలాగే 21లో ఎంత ఉంది, 20లో ఎంత ఉంది, గత 5 సంవత్సరాల్లో ఎంత ఉంది తీసుకోమనండి. ఈ రోజు ఎంత? పోయిన సంవత్సరం 22,000, 23,000, 24,000, చివరికి 25,000 అమ్మినటువంటి మిర్చి ఈ సంవత్సరం ఎందుకని చెప్పి 10,000 కిందకు పడిపోయింది. అది కదా సమాధానం చెప్పరు. ఇంకో మాట సార్, ఆయన వివేక్ బాబు గారు మాట్లాడుతూ డిమాండ్ అండ్ సప్లై మీద ఆధారపడి ఉంటుందని. సార్, వివేక్ బాబు గారు నాకు బాగా ఈ రోజు మాత్రం బాగా నచ్చారు సార్. డిమాండ్ అండ్ సప్లై సార్, మనం పవన్ కళ్యాణ్ గారు రైతుల దగ్గరికి వెళ్ళి మదనపల్లిలో టమోటా రైతుల దగ్గరికి వెళ్ళారు సార్. కింద పడేసిన దగ్గరికి వెళ్ళారు సార్ పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు కన్నీరు కార్చారు సార్. రైతుల పక్షాన్ని నిలబడతా అన్నారు సార్. రైతులకు వెన్నెముక అవుతా అన్నారు సార్. ఆ రోజు డిమాండ్ అండ్ సప్లై గుర్తురాలేదు సార్ పవన్ కళ్యాణ్ గారికి. ఆ రోజు డిమాండ్ అండ్ సప్లై గుర్తురాలేదు సార్ మా వివేక్ బాబు గారు లాంటి వాళ్ళకి. ఈ రోజు డిమాండ్ అండ్ సప్లై గుర్తొస్తుంది సార్. ఈ రోజు డిమాండ్ అండ్ సప్లై గుర్తొస్తుంది సార్. సార్, రైతులు ఈ రోజు మిర్చి రైతులు ఇంత వ్యతలు పడుతుంటే రైతులకు వెన్నుముగ్గా ఉంటాం, రైతు పక్షాన్ని నిలబడతామన్న పవన్ కళ్యాణ్ గారు విహారయాత్రలు చేసుకుంటూ తిరుగుతున్నారు. వచ్చి రైతుల పక్షాన నిలబడి రైతుల పక్షాన పోరాటం చేయమనండి, రైతుల పక్షాన ప్రభుత్వం మెడలు వంచమనండి. అప్పుడే రైతులు నమ్మే పరిస్థితి ఉంటుంది. కుంభమేళాకి వెళ్తే విహారయాత్ర అంటారండి మీరు. శేఖర్ రెడ్డి గారు ఆయన వెళ్ళింది కుంభమేళా. మీకు అవకాశం ఉంటే మీరు వెళ్తారు, ఎవరైనా వెళ్తారు. దాన్ని విహారయాత్ర ఎలా అంటారు మీరు? కుంభమేళా నేను అనట్లేదు సార్. ఇక్కడ కేరళకి, తమిళనాడుకి, కుంభమేళాకి అలా తిరుక్కుంటూ వెళ్తున్నారు సార్. ఆయన తప్పే ఉంది. ప్రభుత్వం ఆయన ప్రజల అధికారం ఇచ్చింది, నెలన్నర అయింది సార్ ఆయన శాఖలో రివ్యూ చేసి. ప్రజల అధికారం ఇచ్చింది దేనికి సార్? ఆయనకి పరిపాలన చేయమన్నా, లేకపోతే తీర్థయాత్రలు తిరగమన్నా సార్? పరిపాలన చేయమన్నా, కాషాయం కన్ను వేసుకుని తిరగమని ఇచ్చారా? మీరు వెళ్ళలేదా జెరూసలం మీరు అధికారంలో ఉన్నప్పుడు? సార్ ఒకసారి వెళ్ళేసి వచ్చాం. సార్ మేము వెళ్ళొద్దని నేను చెప్పట్లేదే, వెళ్ళొద్దని నేను చెప్పట్లా. నేను కూడా భక్తి హిందూనే. మీకు తెలుసు వాసుదేవన్ గారు, నేను ఏమాత్రం హిందూను, భక్తి హిందూ. నేను కాదని చెప్పట్లా, వెళ్ళొద్దని చెప్పట్లా. నెలన్నర అయింది ఆయన శాఖ మొహం చూసి. నెలన్నర పైన అయింది ఆయన శాఖలో రివ్యూ చేసి. ప్రజల అధికారం ఇచ్చింది దేనికి? నీ శాఖలో ఎందుకు రివ్యూ చేయట్లేదు నువ్వు? ఇలా బయట ఎందుకు తిరుగుతున్నారు అని అడుగుతున్నాను సార్. దీంతో పాటు ఇంకో ప్రశ్న అండి మీకు.